తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ సమావేశాలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడేలా మాత్రం లేదన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలో వారికే క్లారిటీ లేదంటున్న మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. దగ్గర ఉన్నాము. అసెంబ్లీ సమావేశం ముగించుకొని మన బీజేపీ నేతలు బయటికి రావడం జరిగింది. మనతో పాటు మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. దీనిపైన వాళ్ళు ఎలాంటి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? గత ప్రభుత్వాన్ని కూడా వారు చూసి ఉన్నారు. గత ప్రభుత్వం బడ్జెట్ కానీ ఈ బడ్జెట్ విషయాలలో కానీ వారు ఎలాంటి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు? ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ని వాళ్ళు ఎలా స్వీకరిస్తున్నారు? అమ్మ, ఇదొక రాజకీయ ప్రసంగాన్ని అసెంబ్లీ వేదికగా చేసి ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టుగా ఉంది తప్ప ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా మీరు ఇచ్చిన హామీలు 412 హామీలు ఉన్నాయి. దాన్ని నెరవేర్చే అంశాలు కానీ దానికి ప్రణాళిక కానీ కనబడతలేదు. రెండోది, ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు చాలా గంభీరంగా మాట్లాడింది కదా. మరి 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఎవరైతే మీరు 4,000 రూపాయలు వారికి ఎవ్రీ మంత్ స్టైఫండ్ ఇస్తామని చెప్పి ఆశ పెట్టి వాళ్ళతో ఓటు తీసుకున్నారు కదా, వారంతా కూడా ఈరోజు నిరాశ నిస్పృహలతోటి ఈ బడ్జెట్ వైపు చూస్తూ ఉంటే బడ్జెట్ వారికి ₹1 అలొకేషన్ చేయలేదు. రైతు రుణమాఫీ గురించి కానీ లేకుంటే రైతు బంధులో ఉన్నటువంటి క్లారిటీ కానీ మీరు ఇవ్వలేకపోయినారు. మరి ఎక్కడ కూడా 412 హామీల్లో ఏ ఒక్క హామీ విషయం కూడా స్పష్టత లేకుండా, అలొకేషన్ లేకుండా ఇది సత్య దూరం ఉన్నటువంటి బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం. సో ఈ బడ్జెట్ వల్ల అంటే ఈ జనాలకి ఉపయోగపడేది ఏదీ లేదు, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే ఉపయోగపడేలాగా ఉందంటారు. ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రసంగము. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టేసుకుని వారు ఇచ్చినటువంటి రాజకీయ ప్రసంగం వారికి ఉపయోగానికి పనికొస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పి తెలియజేస్తాను. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఈ హామీలన్నీ వాళ్ళు నెరవేరుస్తారనే నమ్మకం ఏమైనా? ఈ బడ్జెట్ బట్టి చూస్తుంటే 412లో కనీసం 4 చేస్తే బాగుంటుందేమో అంటే 4 కూడా చేసే పరిస్థితి లేదు వాళ్ళది. 2 నెలల్లో మేము ఆల్రెడీ చేసేసాము, 3 మేము ఇచ్చిన 6 హామీలలో 2-3 చేసేసామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా మిగిలినవి 3 అన్నట్టుగానే ఉంటున్నారు కదా. మరి చూడండి, ఆ గమ్మద్యం అంటే 6 హామీలలో 13 ప్రామిసెస్ ఉన్నాయి. 13 అంటే ఫర్ ఎగ్జాంపుల్ జయలక్ష్మి, విజయలక్ష్మి, ఒకటి గృహలక్ష్మి తీసుకున్నాం. గృహలక్ష్మి, మహాలక్ష్మి, బస్సు, ఫ్రీ బస్సు, 500 రూపాయల సిలిండర్ అందరూ ఒకే ప్రామిస్ కింద ఉంది. ఒకే ప్రామిస్లో 500 సిలిండర్ వేరే ప్రామిస్ అంటున్నాడు, ఫ్రీ బస్సు వేరే ప్రామిస్ అంటున్నాడు. ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఆ 1,500 రూపాయలు అవి ఇస్తేనే, ఆ గృహలక్ష్మి మహాలక్ష్మికి 1,500 రూపాయలు ఇస్తేనే 3 కలిపితే ఒక్క హామీ నెరవేరినట్ల. అది 6 హామీలల్లో. మాకు 6 హామీలు కాదు, నువ్వు ఇచ్చిన 412 హామీల గురించి మాట్లాడమంటున్నాం మేము. 400 హామీలు, 412 హామీలు ఇచ్చి మీరు ప్రజల్ని ఈరోజు మరి ఓటు తీసుకునే అధికారానికి వచ్చారు కదా, ఈరోజు మీరు అయిపోయింది గద్దెక్కినా కదా అని చెప్పి చెడ్డలు ఇదంటే అది కుదురుతుందా? అది మేము ఒకటి అడుగుతూ ఉన్నాము. మీరు ఏ బేసిస్ మీద ఆ రోజు 412 హామీలు ఇచ్చారు, దానికి ఈరోజు ప్రణాళిక ఏ రకంగా మీరు చేసుకొని ముందుకు వెళ్తారో, ఏ రకంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ముందుకు నడుస్తారో చెప్పాల్సిన అవసరం మీ మీద ఉంది. ఈరోజు కొత్తగా ఇంకొకటి కూడా ప్రవేశపెట్టారు. అంటే గృహలక్ష్మి కింద ఇల్లు జాగాలు ఉన్న వారికి నియోజకవర్గం ప్రకారంగా 3,500 ఇళ్లను మేము ఇస్తామని చెప్పేసి బట్టి చెప్పడం. అది కూడా మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లులో ఏం చేసిండ్రు? ఇందిరమ్మ ఇల్లులో నియోజకవర్గం 3,500 ఇల్లు అన్నారు. దానికి 21,000 కోట్ల రూపాయలు కావాలా. 7,000 కోట్లు ఇచ్చిండ్రు. 7,000 కోట్లు ఇస్తే మీరు దాంట్లో 1/3 కూడా కంప్లీట్ చేయలేరు కదా. 7,000 మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ అలొకేషన్కి మీరు చేసిన ప్రామిసెస్కి చాలా తేడా ఉంది. సో అదే చెప్తా ఉన్నాను, ఏదున్నా కూడా స్పష్టత ఉండాలా. ఫేజ్డ్ మేనర్లో ప్రతి సంవత్సరం 1000 ఇళ్ళు ఇస్తా, 3 నెలల్లో 3,000 ఇళ్ళు ఇస్తా అని చెప్తే క్లారిటీ వస్తుంది. 3,500 ఇళ్ళు ఒకేసారి ఇస్తా, కానీ బడ్జెట్ అలొకేషన్ మాత్రం 1/3 రిలీజ్ చేస్తానట్టుగా ఉంది. బాలేదు. సమావేశాలు అనేవి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే ఉపయోగపడేలాగా ఉన్నాయి తప్పితే ప్రజలకి ఇందులో ఒరిగేది ఏమీ లేదు అని చెప్పేసి మహేశ్వర్ రెడ్డి వెల్లడించడం జరిగింది. మరి చూడాలి ఇక ఇంక 3 రోజుల సమావేశాలలోనూ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి ముందు జాగ్రత్తలు చదివి మరి ఈ బడ్జెట్ సమావేశంలో వారిచ్చిన 6 గ్యారంటీలను ఈ ప్రభుత్వం